ధ్యానయోగం ధారణా మార్గం. అనంతం, అఖండం, అద్భుతమైన మానవాతీత చైతన్య శక్తి 3 రూపాలు ధరించింది. బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ. ఇందులో బాహ్యాత్మ అనేది పుట్టుట, నశించుట అనే లక్షణాలు గల చర్మం, మాంసం, వెంట్రుకలు, గోళ్ళు మొదలైన సకల శరీర భాగాలతో కలిసి ఉంటుంది. అపంచీకృతమైన పంచభూతాల నుండి అనగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాల నుండి పుట్టింది. రెండవదైన అంతరాత్మ ఇచ్ఛాద్వేషాలు, సుఖదుఖాలు, కామమోహాలు, వికల్పనాదులతో అలాగే జ్ఞాపక శక్తి, ఉదాత్తాది నవభావాలతో నృత్య గీతాది కార్యాలను వింటూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ నియంతంగా బోధించేది. కర్తృత్వం కలిగి విజ్ఞానాత్మ వలె ఉంటుంది. అంతరాత్మనే పురాణ, న్యాయ, మీమాంసాది ధర్మశాస్త్రాలను వింటూ, ఆకర్షిస్తూ కర్మ విశేషాలను చేస్తుంది. మూడవదైన పరమాత్మ అక్షర రూపంతో ఉపాసించుటకు యోగ్యంగా ఉంటుంది. అష్టాంగ యోగాలతో, అనుమాన ప్రమాణాలతో మర్రి చెట్టు గింజలాగా, శ్యామక అనే బియ్యం గింజ మొనలాగా తల వెంట్రుకలలో 1000వ భాగమంత సూక్ష్మంగా ఉంటుంది. ఎవరి చేత పొందబడదు. జన్మ మరణాలు ఉండవు. చిక్కిపోదు. దేనిచేత కాల్చబడదు, తుడపబడదు, కదిలించబడదు, భేదించబడదు. నిర్గుణం, సాక్షీభూతం, పరిశుద్ధం. అవయవాలు లేక కేవలమైంది. మమకారాలు లేనిది. నిరంజనం, నిర్వికారం, శబ్దాది తన్మాత్రలు లేనిది. వికల్పాలు, కోరికలు లేక అంతటా నిండి ఉంది. ఆలోచనలకు అందనిది. వర్ణాలు లేనిది. అశుద్ధాన్ని కూడా పవిత్రంగా చేసేది. క్రియలేనిది. ఇన్ని గుణాలతో సంసారమనేది లేనిదై ఉంది. ధ్యానప్రస్థం.